ఒకసారి భూమి రాచరిక యోధులుగా నటిస్తున్న అసురరాజులతో భారమైంది. ఆ భూదేవి తల్లి ఆవు రూపం ధరించి కన్నీళ్లు పెట్టుకుని ఉపశమనం కోసం బ్రహ్మదేవుణ్ణి ఆశ్రయించింది. బ్రహ్మదేవుడు శివుడితో పాటు ఇతర దేవతలతో కలిసి క్షీరసాగరాన్ని ఆశ్రయించి పురుష సూక్తాన్ని జపిస్తూ క్షీరోదక్షాయ విష్ణువుకు ప్రార్థించారు. ఎటువంటి ప్రత్యక్ష స్పందన వినిపించకపోయినా బ్రహ్మకు తన హృదయం ద్వారా ఒక దివ్య సందేశం అందింది. సర్వోన్నత భగవంతుడు తన విభిన్న శక్తులు మరియు భక్తులతో కలిసి భూమిపై త్వరలో అవతరించబోతున్నారు. అసురులను సంహరించి ధార్మికులను రక్షించబోతున్నాడు. దేవతలు యాదవ వంశంలో జన్మించి ఆయనకు సహాయం చేయమని ఆదేశించబడ్డారు అని వినిపించింది. ఈలోగా శూరసేనరాజు మధురను పరిపాలిస్తున్నాడు. అతని కుమారుడు వసుదేవుడు కంసుడు అనే దుష్టుని సోదరి దేవకిని వివాహం చేసుకున్నాడు. కంసుడు సంతోషంగా వారి పెళ్లి రథాన్ని నడుపుతుండగా ఆకాశం నుండి ఒక దివ్య స్వరం హెచ్చరించింది. కంస, దేవకికి పుట్టే 8వ బిడ్డ నిన్ను చంపుతాడు. అది వినగానే భయంతో కంసుడు ఆమెను వెంటనే చంపటానికి ప్రయత్నించాడు. కానీ వసుదేవుడు తాత్వికమైన వాదనతో అతన్ని శాంతింపచేసి ఆమెకు పుట్టే ప్రతి బిడ్డను తనకు అప్పగిస్తానని హామీ ఇచ్చాడు. కంసుడు ఆమెను విడిచిపెట్టాడు. మొదటి కుమారుడు పుట్టగానే వసుదేవుడు తన మాట నిలబెట్టుకున్నాడు. కంసుడు ఆ బిడ్డను బ్రతికే ఉంచాడు. కానీ నారద మహర్షి అతనికి దేవతలు భూమిపై జన్మిస్తున్నారని, ఆ భగవంతుడు త్వరలో అవతరించబోతున్నారని హెచ్చరించారు. కోపంతో భయంతో కంసుడు వసుదేవుడు మరియు దేవకిని కారాగారంలో బంధించి పుట్టిన ప్రతి బిడ్డను ఒక్కొక్కరిని చంపేశాడు. వారిలో ఎవరైనా విష్ణువుగా ఉండవచ్చని నమ్మాడు. శ్రీల ప్రభుపాదుల వారు రాసిన కృష్ణ బుక్ ప్రకారం భౌతికంగా ప్రత్యక్షమయ్యే ముందు శ్రీకృష్ణుడు మొదట వసుదేవుని పవిత్ర హృదయంలో ప్రత్యక్షమై ఆ తరువాత మాయాజాలంలా దేవకి గర్భంలోకి ప్రవేశించాడు. వాతావరణం మారిపోయింది. దేవకి దివ్య కాంతిని వెదజల్లింది. చివరకు అష్టమి చీకటి రాత్రిలో రోహిణీ నక్షత్రంలో కంసుడి కారాగారంలో శ్రీకృష్ణుడు తన అసలైన రూపంలో ఆభరణాలు ధరించి శంఖం, చక్రం, గదా, పద్మం చేత పట్టుకొని ప్రత్యక్షమయ్యాడు. తన తల్లిదండ్రుల అభ్యర్థనపై ఆయన అందమైన శిశువుగా మారాడు. గొలుసులు తెగిపోయాయి. జైలు తలుపులు తెరుచుకున్నాయి. దివ్య చిత్తం ప్రకారం వసుదేవుడు యమునను దాటి ఆ శిశువును గోకులంలోని నందయశోద గృహంలో ఉంచాడు. ఈ విధంగా సర్వోన్నత భగవంతుడు భూమిపై అవతరించి తన దివ్య లీలలను ప్రారంభించి పుణ్యులను, భక్తులను అధర్మపు పంజా నుండి రక్షించాడు.